అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు నేను చాలా ముఖ్యమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. సో ముఖ్యమైన వ్యక్తులు ఎందుకంటే ఈ నియోజకవర్గం అనేది చాలా స్పెషల్ నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్పెషల్ నియోజకవర్గంలో చాలా స్పెషల్గా ఎన్నిక జరిగింది. సో మొన్న చూసుకున్నట్టయితే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళు మంచి భారీ మెజారిటీతో గెలిచి మున్సిపల్ చైర్పర్సన్ పదవి కూడా కైవసం చేసుకోవడం జరిగింది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి నగరికల్ మున్సిపల్ చైర్పర్సన్ చెవుగొని రజిత శ్రీనివాస్ గారిని ఈరోజు నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా మేడం? బాగున్నా. ఎట్లా అనిపిస్తుంది మేడం, మీరు ఒక మహిళగా పట్టణ ప్రథమ పౌరురాలు మీరు, అవునా? అంటే పట్టణంలో ఏం జరగాలన్నా సరే ఫస్ట్ మీరే ఉండాలి. సో ఒక మహిళగా ఒక నగరికల్ మున్సిపల్ చైర్పర్సన్గా మీరు కావడం అనేది ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి పౌరులాలుగా నాకు ఇక్కడ చైర్మన్గా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు నన్ను గుర్తించి, నా భర్తను గుర్తించి నన్ను ఇక్కడ నిలబెట్టడం అనేది చాలా సంతోషకరం. ప్రజలలో సేవ చేయడం కూడా నాకు చాలా సంతోషం. మమ్మల్ని ఇంత నమ్మకంతో మాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరీ ప్రత్యేకమైన ధన్యవాదములు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీకు రాజకీయంలోకి రావాలి, మీరు నిలబడాలి, మీరు పోటీ చేయాలని సినిమా చెప్పినప్పుడు మీకు అన్నో ఒక్కడ ఏమన్నా భయం అనిపించిందా మేడం? అనిపించింది. సో ఎలా ధైర్యం చేశారు? నా భర్త సపోర్ట్ ఉంది. ముఖ్యంగా మెయిన్ గా ఇక్కడ మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది. ఒక అన్నగా ఏం కాదురా చెల్లె, నీకు మస్తు ధైర్యం ఉంది, నువ్వు చాలా బాగా మాట్లాడతావు అని నాకు మస్తు ప్రోత్సాహం ఇచ్చి అన్న నన్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. అంటే జనరల్ గా మహిళలు ఎక్కువ శాతం వరకు గడప దాటి బయటికి రారు. రాజకీయం అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే నా లక్కీ కొద్ది మీరు ఉన్నారు, లంచ్ టైం కాబట్టి మేబీ ఉన్నారు కాబట్టి ఇంకంటే అయితే నాకు దొరకబోదు మీరు. సో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అంటే బయట ఇంట్లో ఉండి సడన్ గా మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఇవన్నీ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ప్రజలకు సేవ చేయడం అనేది నాకు మంచి సంతోషంగా అనిపించింది. అదృష్టం కూడా ఉండాలి అసలు ఆ సేవ చేయడం అనేది. నేను అంతకుముందు వార్డు నెంబర్ గా ఉన్నా, మళ్ళా నెక్స్ట్ కౌన్సిలర్ గా గెలిచి తర్వాత ఎమ్మెల్యే గారు మాకు ఈ పదవి ఇప్పించడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. నాకు ప్రజలలో వెళ్తే కూడా తన సొంత ఆడపిల్ల లెక్క రారా చెల్లె అని సంబోధించడం, రండి మేడం అని ప్రతి ఒక్క దానికి నన్ను ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా మన చైర్మన్ గారు ఉండాలి అని ప్రతి ప్రోగ్రామ్ కి నన్ను పిలవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మహిళల ఇప్పుడు ఎక్కడన్నా ముగ్గుల పోటీలు పెట్టినా కూడా గుళ్ళెళ్ళ గుడి దగ్గర కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగి నన్ను ఆహ్వానిస్తారు, నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మీరు మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టి ఆ కుర్చీలో కూర్చున్న కాంచని ఇప్పటి వరకు మీరు ప్రధానంగా ఈ యొక్క నగరికల్ మున్సిపాలిటీలో మీరు గమనించిన సమస్యలు ఏంటి మేడం? ఏమేమి కార్యక్రమాలు, ఆ సమస్యలు ఏ విధంగా తీర్చుతున్నారు? ముఖ్యంగా నగరికల్ పట్టణంలో నీటి సమస్య ఎక్కువ ఉండే, ఆ నీటి సమస్యను కూడా మేము చాలా వరకు కంప్లీట్ చేసినాం. వీధి దీపాల సమస్య ఎక్కువ ఉండే, మోరీ సమస్య కూడా ఎక్కువ ఉండే. మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా మేము ఎమ్మెల్యే గారి ప్రత్యేక ఫండ్ తోటి కూడా మేము ఇక్కడ అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్క వార్డుల్లో కూడా వర్కులు అన్ని సిసి రోడ్లు గాని డ్రైన్లు గాని అన్ని వర్కులు కంప్లీట్ అయినాయి. సో ఏదైనా సమస్య ఉన్నది మున్సిపాలిటీలో నగరికల్లో ఒక సమస్య ఉన్నదని ఎమ్మెల్యే వీరేశమన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఏ విధంగా స్పందిస్తారు? అన్న మంచిగా స్పందిస్తాడు. ప్రతి ఒక్కరు తన ఇంటి దగ్గరికి ప్రతి ఒక్కరిని దగ్గర కూర్చోబెట్టుకొని నీకు ఏ సమస్య ఉంది, ఏంటిది, ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అన్న ఇంటికి పోయిన వాళ్ళని కూడా మంచిగా రిసీవ్ చేసుకొని ఇక్కడ దగ్గరగా చైర్మన్ గా నేను నా భర్తని గాని పిలిపించి వీళ్ళ సమస్య ఏందో చూడు అని కూడా అన్న మాకు మంచి రెస్పాండ్ గా చెప్తాడు. సో మెయిన్ గా చూసుకున్నట్టయితే కొన్ని ఏరియాలలో మున్సిపాలిటీలలో ఈ పదవి కోసం, మున్సిపల్ చైర్మన్ పదవి కోసం లక్షలు కోట్లు ఇచ్చిరు ఎమ్మెల్యేలకు. ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ మినిస్టర్లకు కానీ లక్షల కోట్ల డబ్బు ఇచ్చి ఆ పదవిని కొనుక్కున్నారు మేడం. మరి మిమ్మల్ని చూస్తే నిజంగా చెప్పాలంటే చాలా సింప్లిసిటీగా ఉన్నారు. మీరు ఇల్లు కూడా చూస్తున్నట్లయితే చాలా సాదా సీదాగా ఉన్నారు.
మరి మీరు మీ ఎమ్మెల్యే గారికి ఈ డబ్బు ఇచ్చి కొనుక్కున్నారా ఈ పదవి? లేదు, మా మీద ఎంతో నమ్మకంతో గౌరవంతో ఎమ్మెల్యే గారు మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి కోసానికి ఎంతో మంది దీనికి పోటీ పడ్డారు, కానీ ఎమ్మెల్యే గారు నన్ను నా భర్తను గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగింది మా మీద నమ్మకంతో. మొదటి నుంచైనా ఎమ్మెల్యే గారు అంతకుముందు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన నా భర్త ఎంపీటీసీగా చేసిండు. అప్పుడు ఎమ్మెల్యే గారితో ఉన్నాము. వార్డు నెంబర్ గా గెలిచినప్పుడు మేము ఎమ్మెల్యే గారితో ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఉన్నాం. పార్టీ మారిరా? ఏం మారలేదు. మా ఎమ్మెల్యే గారు ఎటు ఉంటే మేము అటే. వీరేశం గారు ఎటు పోతే. సో ఎట్లా ఉంది మీ కుటుంబ సపోర్ట్ ఎట్లా ఉంది? అంటే జనరల్ గా మీరు ఇంత స్థాయికి ఎదిగిరంటే ఎవరికైనా చాలా ఆనందంగా ఉంటది కదా మేడం. అంటే మీ అమ్మగారి నుంచి కానీ, మీ కుటుంబంలో మీ బంధువుల నుంచి కానీ. మాది మామూలు మధ్యతరగతి కుటుంబం. నాకు ఇంత గొప్ప అవకాశం ఇవ్వడానికి కూడా మా ఎమ్మెల్యే గారికి మరీ నేను ఇప్పటికీ చెప్తున్నా, ఎమ్మెల్యే గారికి, పుష్పక్క గారికి చాలా రుణపడి ఉంటా నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. నాకైతే మా కుటుంబం నుంచి కూడా ఏం కాదు బిడ్డ, మంచిగా ధైర్యంగా మాట్లాడాలి, ఉండాలి, చెయ్యాలని మా కుటుంబ సభ్యులు, మా అత్త మామ గాని, మా అమ్మ నాన్న గాని అందరూ సపోర్టింగ్. సో ఎట్లా ఉంటది పుష్పక్క గారితో మీ రిలేషన్షిప్ ఎట్లా ఉంటది? బాగుంటది. రారా చెల్లె అని ప్రతి దానికి పిలుస్తుంటుంటది. ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటది. ఇంటికి పోతే అసలు తన సొంతింటి మనిషి లెక్క చూసుకుంటది. షేర్ చేసుకుంటారా మేడం అయ్యి అంటే సమస్యలు గానీ ఇంకా వేరే గానీ? అంటే మహిళలు కదా కొంచెం పుష్పక్క కూడా కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఏదైనా తప్పు జరిగినా కూడా అక్క కూడా వెళ్ళాలి రా చెల్ల, మంచిగా అన్నిటికి వెళ్ళాలి, మాట్లాడాలి. మనం ఇంత మనకి ఫోటో కాల్ అవకాశం ఇంత మంచిగా మనకి ఇది వచ్చినందుకు నువ్వెందుకు భయపడ్డట్టు ఉంటావు, ఉండాలి, చెయ్యాలి అని మంచిగా సపోర్ట్ మంచిగా చెప్తుంది అక్క. వీరేశం ఉన్న గారి కంటే ఎక్కువ పుష్పక్క గారి పెత్తనం, డామినేషన్ ఎక్కువ ఉంటది అని అంటారు, నిజమేనా? లేదు లేదు లేదు, అక్క అన్నకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంది. ఒక భార్యగా భర్తకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటుంటది. ఇప్పుడు ఇప్పుడు ఎంత చైర్మన్ అయినా కూడా నా భర్త సపోర్ట్ లేనిది కాలేను కదా. ఇక అక్క కూడా అన్నకు సపోర్ట్ ఇస్తుంటుంటది. నిజంగా మీ పదవి బాధ్యతలు మీరే నిర్వర్తిస్తున్నారా? మీ భర్త గారు మీ పవర్ ని, మీ పదవిని మీ భర్త గారు చేస్తున్నారా? లేదు లేదు, నేనే మీ పవర్ లో మీ పదవులు ఏళ్ళు బెటర్, ఫుల్ ఫ్రీడమా? ఫుల్. ఇంకా నేను టైర్డ్ అయ్యి అలసిపోయి ఇంట్లో ఉంటే ఏం కాదురా అని తీసుకెళ్తాడు. సినన్నయ్య నమస్తే. నమస్తే అన్న. చదువుని అంటే మీరు గౌడ్స్ కదా? గౌడ్స్ అండి. నేను ఫస్ట్ మీ బోర్డు చూడంగానే ఒక విషయంలో మాత్రం మీకు హ్యాట్సాప్ చెప్తున్నా, మిమ్మల్ని చూసి కొన్ని కులాలు నేర్చుకోవాలి. ఎందుకు అంటున్నాండి ఈ మాట? చాలా వరకు తోకలు పెట్టుకుంటారు, రెడ్డి, ముదిరాజు, గౌడ్స్, మాదిగా మళ్ళీ సంథి ఏవో పెట్టుకుంటారు. ఇక చాలా వరకు నేను చెవునంటే గౌడ్స్ కదా, ఇది రజిత శ్రీనివాస్ గౌడ్ అని ఉండాలి కదా, బోర్డు ఏంది ఇంత సాదా సీదాగా పెట్టుకున్నారు అనిపించింది. అంటే ఎందుకన్నా మీకు అలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమి ఉండవా? నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఏముండదు. ఎందుకంటే మనము ఒక మధ్యతరగతి బీసీ కులంలో పుట్టి అందరినీ కలుపుకొని పోవాలి. నేను ఒక ఫ్లెక్సీలో ఫోటో వేసుకుంటే శ్రీనివాస్ గౌడ్ అని వేసుకుంటే, ఒక రాజకీయంగా పోయినప్పుడు కింది వేరే కులస్తులు ఉంటారు, వాళ్ళతోటి కంపేరింగ్ గా మళ్ళా మనం గౌడ్ అని వేసుకుంటే వాళ్ళు రెడ్డి అని వేసుకుని మనం గౌడ్ అని వేసుకొని, నాకు అట్లాంటివి ఇష్టం ఉండదు. యాక్చువల్ గా నాకు నా పేరు రాసినా గానీ శ్రీనివాస్ అని సిహెచ్ శ్రీనివాస్ అనే రాసుకుంటా. ఎక్కడ యాక్చువల్గా నేను 2014లో నా జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు, గతంలో 2014లో పోటీ చేసినప్పుడు ఓడిపోయినప్పుడు ఫస్ట్ ఓడిపోయినప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మంచి సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన సపోర్ట్ తోటి నువ్వు ఓడిపోయినా కానీ నిలబడి ఉండు, నేను దేనికైనా నేను సపోర్ట్ చేస్తా, నువ్వు వెనకడుగు వేయద్దు. ఆ రోజు ఎలక్షన్ లో కూడా రిజల్ట్ నాడు, ఎంపీటీసీ ఎలక్షన్ రిజల్ట్ నాడు పోయినాడు కూడా అడ్వాన్స్ గా కూర్చోబెట్టి 1 ఓటు 5 ఓట్లతో ఓడిపోయినా, నర్వస్ కావద్దు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని ఒక ధైర్యం చెప్పి, ఆ ధైర్యానికి తోడుగా ఉండి మమ్మల్ని ఆ రోజు ఆయన ధైర్యం చెప్పిన దాన్ని బట్టి ఆయనతో నేను అడుగేయడం స్టార్ట్ చేసి ముందే చెప్పిండు కూర్చోబెట్టి ప్రిపేర్ చేసి డిప్రెషన్ పోవద్దు. అయినా కానీ కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళి ఆ రోజు కొన్ని రోజులు మేము అంతర్గతంగా ఎన్నడూ స్టార్టింగ్ లో పోటీ చేసినప్పుడు 2014 ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఒక వేరే వ్యక్తి మీద ఓడిపోయినామని ఫీలింగ్ తోటి డిప్రెషన్ లోకి వెళ్ళి, అయినా సార్ ముందు ధైర్యం చెప్పిండు. అయినా కానీ
మళ్ళా రిటర్న్ గో బ్యాక్ వచ్చి సార్ కలిసి మళ్ళా ఎమ్మెల్యే గారు రిజల్ట్ రాగానే అన్నకు కొంచెం సన్మానం చేసుకొని అప్పుడు ఆయనతో పాటు జర్నీ అడుగులు స్టార్ట్ చేయడం మొదలు పెట్టినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు కులంలో కూడా వ్యక్తిగతంగా గౌడు అని ఎన్నడూ పెట్టుకోబుద్ది కాదు. జనరల్ గా నెకర్కల్ అంటేనే ఎక్కువ గౌడ్స్ ఎక్కువ ఉంటారు, గట్టిగా మాట్లాడితే గౌడ్స్ డామినేషన్ ఎక్కువ ఉంది అంటారు. అసలు ఆ గౌడ్స్ ఉంటేనే కూడా ఎక్కువ పవర్ ఉంటది అని అంటారు. మీరేంది అసలు ఆ గౌడ్నే పెట్టలేదు? కొందరు లేని వాళ్ళు కూడా సృష్టించుకొని పెట్టుకుంటారు. అంటే గౌడు అనేది ఊర్లో టౌన్ లో దాదాపుగా 5,000 ఓటర్స్ ఉన్నారు టౌన్ లో గౌడి కులస్తులు. అందులో మాకు కొండోళ్ళు చెవగొన్నోళ్ళు పెద్ద కుటుంబాలు మావి. అయితే ఆల్రెడీ నేను లోకల్ పర్సన్, నేను గౌడ్ అనేది మా ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరికి ఎరికే. అన్ని కులస్తులకు చిన్నప్పటి నుంచి ఇక్కడ పక్కన సేట్లు ఉన్నా కానీ మావాన్ని కూడా తిరిగేటోళ్ళం. వేరే రెడ్డిస్ ఉంటాయి, పెద్దనాన్న బాబాయ్, కందాలోళ్ళు ఉంటే రెడ్డి పెద్దనాన్న బాబాయ్ అని ఇట్లా అందరు కలుపుకొని తిరిగేటోళ్ళం. ఆల్రెడీ మనం గౌడ కులస్తులో పుట్టిన అనే సంగతి అందరికి ఎరికే. ఆ పక్కన పేరు పెట్టుకున్న కులం అనేది ఇప్పుడు అందరు కొంచెం కొంచెం స్టార్టింగ్ నుంచి ఎవరు పెట్టలే, ఇప్పుడు అందరూ యాడ్ చేసుకుంటారు గౌడ అని పక్కన. కాకపోతే ఇప్పుడు కొంతమంది అంటారు నన్ను కూడా, నువ్వు గౌండ్లోని వైపు పుట్టి గౌండ్ అని పేరు పక్కన పెట్టుకోవాలి అంటే ఏమో నాకు మొదటి నుంచి అలవాటు లేదు. ఫస్ట్ షాక్ అయినా నువ్వు గౌండ్లోని వైపు పుట్టినాక గౌండ్లోని అని పెట్టుకోవాలి కానీ గౌడని పెట్టుకోవేంది భయ అంటారు. అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు. నేను ఒక రాజకీయ నాయకుని, అన్ని కులస్తుల్లో తిరిగేటోని నేను గౌడని చెప్పుకుంటే మరి వేరే కులస్తుడు మరి ఆడు ఏదో ఒక ఫీలింగ్ అవుతారు కదా అని ఆలోచన వెళ్తే నాకు మైండ్ థాట్ ఉండేది. అందుకనే ఎక్కువ శాతం దాన్ని యూజ్ చేయను ఎక్కువ. ఓకేనా, మీరు ఫస్ట్ ఎంపీటీస్ కాంచానా మీ రాజకీయ ప్రస్థానం? ఫస్ట్ ఫెయిల్యూర్. మీ ఇంటర్వ్యూ చూసేటోళ్ళకు చాలా మందికి ఒక ఆదర్శమైన ఇంటర్వ్యూ కావాలి. రాజకీయమైన, చదువు అయినా, జాబ్ అయినా, లైఫ్ లో ఏదైనా సరే ఫస్ట్ ఫెయిల్యూర్ అయినంత మాత్రం అక్కడనే కాదన్నట్టు ఇప్పుడు మీరు ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. ఒక ఎంపీటీసీగా ఫెయిల్యూర్ అయిన మీరు కట్ చేస్తే ఇవాళ పట్టణంలోనే మొట్టమొదటి ప్రథమ పౌరురాలుగా మీ భార్య గారు అయింది. ఎక్కడ జర్నీ, ఏంది చరిస్మా, ఎట్లా అనిపిస్తుంది? అసలు నేను కూడా ఊహించలేదు. నేను జర్నీ అనేది నాకు ఎమ్మెల్యే గారే ఆదర్శంగా అనిపిస్తుంది. నాకు ఆయన ఎమ్మటి తిరిగితే ఒక ధైర్యం ఉంటది, సార్ ఎమ్మటుంటే అదొక ధైర్యం ఉంటది. ఆ జర్నీలో ఆయన చెయ్యి వదలకుండా ఈ రోజు వరకు తిరిగిన. వాస్తవంగా ఆయన నేను చైర్మన్ కూడా సార్ని ప్రపోజల్ గా ఒక్క మాట అడిగిన, ఒక్క మాట కాదనకుండా సార్ని అడిగిన. ఎస్ ఓకే, నువ్వు మొదటి నుంచి మనోని కాదన్నాను. సరే ఓకే అన్నాడు. సార్ అడగగానే ఎమ్మెల్యే గారు కూడా కాదనకుండా ఎమ్మటి చైర్మన్ గా అనౌన్స్ చేసేసిండు. మా కౌన్సిలర్లు అందరినీ కూర్చోబెట్టిండు, మాట్లాడిండు. ₹1 ఎంపీ ఖర్చు లేకుండా, ₹1 కూడా ఖర్చు కానియకుండా, కాగితాలు కూడా అక్కడ సీడీఎం ఆఫీస్ కాగితాలు కూడా సారే దగ్గరుండి మదనతో చేయించి అవి ప్రపోజల్ తీసుకొచ్చిండు. మా కౌన్సిలర్లను బయటికి తీసుకుపోతానికి కూడా సారే దగ్గరుండి ₹2 లక్షల ఇచ్చి ఖర్చులకు ఇచ్చి పంపించి మా రామారెడ్డి గారి చేతిలో పెట్టి పంపించి ఆ ట్రావెల్ ఖర్చులు మొత్తం చూసుకోని మా పెద్ద మనిషి పన్నాల రాఘవరెడ్డి మాజీ సర్పంచ్ చేతిలో పెట్టి టూర్ ఖర్చులు కూడా సార్ చేతిలో పెట్టేసి ఆ టూర్ ఖర్చులు ఒక 3 days పోయి అట్లా తిరిగేసి వచ్చి ఎన్నిక చేసినాం. సార్ ఇక్కడ లోకల్ లేకుండా అప్పుడు అనుకోకుండా సార్ టూర్ పోయింది, బయటికి లండన్ వెళ్ళింది. లండన్ వెళ్ళినా గానీ పెద్ద మనిషి అన్నగారు ఎలక్షన్ క్లియర్ టూర్ ఎప్పుడు ఉన్నాడు. కరెక్ట్ మా ఎన్నికకు ముందు 3 రోజుల ముందు, 4 రోజుల ముందు లండన్ కి వెళ్ళిండు. సన్నిబాబు కోసం అక్కడికి వెళ్ళిండు. 2014లో వీరేశం జర్నీ స్టార్ట్ చేశారు. వీరేశం ఓడిపోయింది కదా, ఒకసారి గెలిచిండు. 2018లో ఓడిపోయింది. 2018లో ఓడిపోయిండు. అయినా కూడా మీరు వీరేశం అన్ననే పట్టుకొని ఉండడానికి ఎమ్మెల్యే వీరేశం గారి దగ్గర ఉన్న మీకు ఏమి గమనించి, జనరల్ గా రాజకీయ నాయకులు అంటే ఓడిపోగానే వదిలేస్తారు, ఎవరినైనా పార్టీలు మారుస్తారు, టవాల్స్ మారుస్తారు, ఎమ్మటే ఏది అధికారంలో ఉంటే అది పోతారు. మరి వీరేశం అన్న గారిని నమ్ముకొని ఉండడం గల బలమైన కారణం ఏందన్న? సార్ 2014లో గెలిచినా గానీ జనం కోసం నిలబడ్డారు, జనం కోసం పనిచేశారు. నిరంతరం ఇంటి ముందలకి, ఈ రోజు కూడా ఇంటి ముందలకి ఎవరికి వచ్చినా గానీ ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్ చేసి వాళ్ళ సమస్యకు సిఐకి అయితే సిఐ కాల్ చేస్తాడు, ఒక ఆ ఏరియా సర్పంచ్కైనా ఫోన్ చేస్తాడు. అక్కడక్కడ చెప్పేసి వీళ్ళకు ప్రతి రూపాయి అక్కడ ఒక స్టేషన్ పోయి ₹10 అక్కడ ఖర్చు పెట్టుకొని ఆగమవుతారు. మన దగ్గర సర్పంచులైనా మన చైర్మన్ అయినా మీరు సమస్యలు మనం క్లియర్ చేయాలని ఇంటి ముందరకు వచ్చిన వాళ్ళందరికీ నిరంతరం రోజుకు 24 గంటలల్లా మినిమం
ఆయన ఒక 3 గంటలు 4 గంటలు నైట్ ఏం నిద్రపోతాడో గానీ ఆ మిగతా టైం మొత్తం పబ్లిక్ కోసం సేవగా చేస్తాడు. ఆయన మీ కళ్ళారా చూస్తాం, డైలీ కళ్ళారా చూస్తాం. ఇంత ఓపికతోటి తిరుగుతాడని మాకే అసలు ఎక్కువ తిరిగితే మాకే ఆయాసం అయ్యి ఇబ్బంది అయ్యి తిరగదు అడ్డం పడిపోయేటట్టు పరిస్థితి వస్తుంది. ఒక రోజుకు ఐకేపీ సెంటర్లు ఎన్ని ఓపెన్, దాదాపు 50 సెంటర్లు ఓపెన్ చేస్తాడు. అట్లా ఒక రోజుకు మనకి ఇంటి ముందరకు వచ్చి పెళ్లి కార్డులు ఇచ్చిరని ప్రతి పెళ్లికి ఏడ కూడా ఒక్కళ్ళు కూడా కాదనకుండా అటెండ్ అయ్యి వాళ్ళకు మనం కనపడాలి, మనకు ఓట్లేసి మనం గెలిపించిన వాళ్ళు వాళ్ళని మనకు ఇంటి ముందరకు వచ్చి మనకు కార్డు ఇచ్చినప్పుడు వారికి ఖచ్చితంగా మనం వారికి కనపడాలని రోజుకు 30-40 పెళ్లిళ్ళు అటెండ్ అవుతాడు సార్ కూడా, మంచి పెళ్లిళ్ళ సీజన్ లో కూడా. సో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడన్నా 2018 అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేశారు కదా సెకండ్ టైం కూడా. అప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ చిరుమర్తి లింగయ్య గారు ఉన్నప్పుడు పార్టీలోకి రాండి, పార్టీ మారండి అని మీకు బలవంతాలు కానీ అంటే ఒత్తిళ్లు కానీ ఆఫర్లు కానీ రాలేదా? అంటే మామూలుగా క్యాజువల్ గా మన రిలేషన్స్ చుట్టాలు ఉంటారు కదా, అడిగినా కానీ మేము ఏనాడు కూడా ఒప్పుకోలేదు. 2018లోనే మేము వార్డు నెంబర్ ఉన్నప్పుడు కొంతమంది వార్డు నెంబర్లు అటు సైడ్ వెళ్ళారు. అప్పట్లోనే 7 వార్డు నెంబర్లు అట్లా పోయి అప్పుడున్నప్పుడు నేను మా మేడమే అప్పుడు వార్డు నెంబర్ అయినా ఆ రోజు కూడా పోలే. ప్రతిపక్షంలో ఉన్నారా అప్పుడు? అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవర్ లేనప్పుడు పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఆఫర్లు రాలేదా? పైసలు ఇస్తాను వస్తారు కదా, పైసలు ఇస్తారు వస్తానేవారు అవన్నీ కామన్ గా మనం సార్ కోసం నిలబడ్డాం. మనం ఎన్నడూ కూడా అట్లాంటి ఆలోచించొద్దని ఆలోచన విధానం పెట్టుకోవాలి. మేము కూడా ఎమ్మెల్యే గారు ఆయన వదిలిపెట్టి పోదలుచుకోలేదు. కానీ ఇంత షార్ట్ టర్మ్ లో ఇంత పెద్ద లైఫ్ ఇస్తారని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలు మధ్య తరగతి వ్యక్తులం, మేము ఇంత అవకాశం ఇస్తాడని నేను అసలు ఆయనకు మాకు ఈతోండి మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చినందుకు మనకి జీవితాంతం రుణపడి ఉంటాం. ఎట్లా ఉంటుంది జనరల్ గా సరే ఈ కులంలో అయినా సరే కులం ఒకటైనా సరే పార్టీలు చాలా వేరుంటాయి. మేబీ మీ గౌడ్స్ సామాజిక వర్గంలో కూడా నానా రకరకాల పార్టీలలో ఉండొచ్చు. బట్ ఈరోజు చూసుకున్నట్టయితే ఇలా చెవుగొని రజిత శ్రీనివాస్ గారు మున్సిపాలిటీ పట్టణంలో చైర్మన్ పదవి బాధ్యతలు నిర్వహిస్తారు. మీ గౌడ్ సామాజిక వర్గం నుంచి ఎట్లా ఉంటుంది మీకు రెస్పాన్స్? మా గౌడ్ సామాజిక వర్గానికి మా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను ఎక్కడ పోయినా మనోడు మా పిల్లలు చైర్మన్ అయ్యారని చాలా మంది సంతోషపడతారు. ముఖ్యంగా మా చెవుగోని దాంట్లో, మా కొండోల దాంట్లో, మళ్ళా మా వార్డు తరపున మా వార్డు ప్రజలు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మా వార్డు ప్రజలు కూడా మా వార్డు నుంచి మా పిల్లగాడు చైర్మన్ అయ్యిండు, మళ్ళా ఇటువంటి ఎంతో అవకాశం వచ్చింది. ప్రతి ఊరు టౌన్ లా కూడా మన పిల్లగాడు చైర్మన్ అయ్యిండు అనే ఆలోచన బాగా రెస్పాన్స్ చేసిన, సంతోషపడ్డారు. చాలా మంది సంతోషపడ్డారు. ఆ సంతోషానికి వాళ్ళందరికీ నేను కృతజ్ఞతని ఎప్పటికీ వాళ్ళకి రుణపడి ఉంటాను. నేను ఆ 9వ వార్డు ప్రజలకు కూడా రుణపడి ఉంటాను. మీరు ఒక నగరికల్ మున్సిపాలిటీలో ఏం సమస్యలు గమనించారన్నా? అంటే మీరు మీ మేడం గారు చైర్మన్కి ఎక్కిన కాంచని ఏమేమి ప్రధాన అంటే కొంచెం పెద్ద పనులు ఒకటి స్టార్ట్ అయినాయి అని అంటే ఏం చెప్పుకోవచ్చు? పెద్ద పనులు అంటే ఇప్పుడు మనకు ఇది నకరేకల్లా దాదాపుగా మన ఎమ్మెల్యే గారే చాలా వరకు వర్క్స్ పెట్టించారు. దాదాపుగా టౌన్ లో ఇప్పుడు మేము ఎప్పుడు ఓపెనింగ్ పోయినా కానీ మన స్టేడియం దగ్గర 1,70 లక్షలతోటి ఓపెన్ డ్రైన్ పెద్దది, అది పెద్ద సమస్య ఉండే. అది ఓపెన్ డ్రైన్ ఎమ్మెల్యే గారు 1,70 లక్షలతో వర్క్ చేయించారు. అది మళ్ళా టౌన్ లో ఇప్పటికీ 1,50 లక్షలతోటి 20 వార్డులలో దాదాపుగా 15 వార్డుల 16 వార్డులలో సీసీ రోడ్స్ అయినాయి. అవి SDF ఫండ్ ఎమ్మెల్యే గారు ఫండ్ నుంచి పెట్టారు. మేము ఎక్కినా కానీ అయినాయి వర్క్. అది మాకు మన మున్సిపాలిటీ నుంచి తక్కువ ఫండ్ ఉంది. మన పిల్లలు ఎక్కినందుకైనా మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే గారు ఫండింగ్ 1,50 లక్షలతోటి వార్డులలో మా 9వ వార్డులో 20 లక్షలు, 8వ వార్డులో 20 లక్షలు, 15వ వార్డులో 20 లక్షలు, 5వ వార్డులో 20 లక్షలు, 4వ వార్డులో 10 లక్షలు, వేరే 1వ వార్డులో 10 లక్షలు, 12వ వార్డులో 10 లక్షలు, అట్లా సీసీ డ్రైన్స్ దాదాపుగా 12 వార్డులలో ఎమ్మెల్యే గారు SDF ఫండ్ తోటి మంచిగా అభివృద్ధి పనులు అయినాయి. అంటే ఓన్లీ మీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉన్న వాటికే నిధులు ఇస్తారా, అపోజిషన్ వాళ్ళకి ఏమైనా ఇస్తారా? అదేం లేదు, వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా మొన్న 6 కోట్లతోటి డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు పెట్టించారు. అన్ని ఇక్కడ వేరే పార్టీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చినా గానీ వాళ్ళ దాంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో 1000 మీటర్లు, 1వ వార్డులో 1000 మీటర్లు అంటే దాదాపుగా 25 లక్షల వరకు అది సీసీ డ్రైన్స్ అయినాయి. అలా 2వ వార్డులో 25 లక్షలు, 25-30 లక్షలు, అది
1000 మీటర్ల సీసీ డ్రైన్స్ అయింది. మళ్ళా 4వ వార్డుల 65 లక్షలు 65 లక్షల కంటే దాదాపు 2500 మీటర్ల వర్క్ అయింది. మళ్ళా 5వ వార్డుల 60 లక్షలు, అందులో 2500 మీటర్లు వర్క్ అయింది. డ్రైన్సే, అన్ని డ్రైన్సే. మళ్ళీ 6వ వార్డుల 1000 మీటర్లు, అందులో 25 lakhs. అంటే వాడు ఉన్న వార్డు పరిధిని బట్టి ఎంత డ్రైన్ అవసరం పడితే అట్లా ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే గారు. మళ్ళా 8వ వార్డుల, 10వ వార్డుల, 9వ వార్డుల, 11వ వార్డుల, ఇట్లా దాదాపుగా 15 వార్డులు 16 వార్డులలో కంపల్సరీ 20 వార్డులలో పని చేయించారు ఎమ్మెల్యే గారు. 6 కోట్లతోటి వర్క్ నడుస్తూనే ఉంది. ఇంకొక 3 వార్డులు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 వార్డులు కూడా ఈ నెల రోజుల్లో కంప్లీట్ అవుతాయి. మీ యొక్క నగరికల్ మున్సిపాలిటీలో ఇందిరా మిల్లు ఎన్ని వచ్చినాయి ఇప్పటి వరకు? ఇప్పుడు ఇందిరా మిల్లు ఇప్పుడు సెకండ్ విడత నకరికల్లో ఎమ్మెల్యే గారు 1000 ఇండ్లు పెడతాన్నారు. 1000 ఇండ్లు పెడతాను. 3500 ఇండ్లు వస్తాయి కంపల్సరీ. 4000 తీసుకొని వస్తా. టౌన్ కు మాత్రం 1000 ఇండ్లు పెట్టి రేపు నకరికల్లో ఏ నిరుపేద కుటుంబానికి ఎవరికైనా లేకుండా ఇల్లు కంపల్సరీ పెడదాం. చిన్న ఒక రూమ్ 2 రూములు రేకులు ఉన్నా అని వాళ్ళందరికి కంపల్సరీ ఇందిరా మిల్లు పెడదామని సారు కంకరం కట్టుకుని కంపల్సరీ టౌన్ లో 1000 ఇండ్లు పెడతాను. ఆ టౌన్ లో అందరికి చెప్పారు సారు. మేము కూడా వారి తరఫున కూడా ఖచ్చితంగా అన్ని వార్డులలో నిరుపేద కుటుంబాలు ఇల్లు లేకుండా 2 రూములు రేకులు ఉన్న వాళ్ళు చాలా మంది ఇల్లు లేకుండా ఇందులో చాలా మంది కిరాయిలకు ఉంటున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేదు ఇవాళ రేపు చాలా మందికి. ఇందిరా మిల్లు గతంలో అప్పుడెప్పుడో వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే బీదరికంలో చాలా మంది మగ్గుకుంటూ ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సీఎం అయిన కానించి ఇప్పుడు మనకు ఇక్కడ చుట్టుపక్కల ఊర్లలో మొన్న ఫస్ట్ విడతగా 3500 ఇండ్లు వస్తే ఆ ఇండ్లను చూసి అందరూ అసలు జనం మాత్రం సంతోషపడుతుంది. నకరికల్కి ఇప్పుడు వస్తాయని ఆశపడతారు చాలా మంది. ఖచ్చితంగా ఇందిరా మిల్లు ఎమ్మెల్యే గారు టౌన్ కు 1000 ఇండ్లు పెడతాని రేపు జూన్ కల్లా నాకు తెలిసి జూన్ కల్లా సారు అన్ని స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఇప్పుడు ఎమ్మెల్యే వీరేశం గారికి ప్రభుత్వ విప్పు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిరాను. కానీ మాకు కార్యకర్తలకు మా నాయకులకు అయితే మా సార్కు పెద్ద పదవి రావాలి అని మాకు అందరికీ కోరిక ఉంది. ఆ కోరికే ఒక స్టెప్ ఎదిగిందని మా మనసులో ఉంది. మా ఎమ్మెల్యే గారు ఒక ప్రభుత్వ విప్పు అయినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజు విప్పు వచ్చినందుకు మేము అందరం అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది రావడం కూడా మాకు ఎంతో సంతోషం. అది ఇలా చూసుకున్నట్టయితే రాష్ట్రంలో హైడ్రా అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇంట్లో కనీసం తినే తిండి కూడా తీసుకొని బుక్స్ కానీ ఏమైనా వస్తువులు కూడా తీసుకొని ఇవ్వకుండా టైం కూడా ఇవ్వకుండా ఇల్లు బలగొట్టేస్తుంది హైడ్రా అనేది హైదరాబాద్ సిటీ ప్రాంతాలలో. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నగరికల్ మున్సిపాలిటీకి హైడ్రా వచ్చే అవకాశం ఉన్నదా? అది ప్రభుత్వ నిర్ణయము, పైనుంచి గవర్నమెంట్ నిర్ణయము. హైడ్రా అనేది నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ నిర్ణయంలో తప్పులేదు. అది ఎందుకంటే చెర్లని ఆక్రమణకు గురయ్యి మన వెనకట కాకతీయ కాలంలో చెర్లు తోమి రాజులు తోమిన చెర్లు పూడికలు తీసి వాటిని మన ముందల మన పిల్లలకు మన తరాలకు ఆ నీరు అనేది భూగర్భ జలాల్లో నీరు ఉండడం కోసం ఆ చెరువు చుట్టూ పార్కులు పెట్టుకోవడం, ఆ చెట్టు మనకు పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం. మళ్ళీ అతి వర్షాలు పడినప్పుడు ఎంతో మంది హైదరాబాద్ లో అల్లల్లాడారు. నీళ్లు మొత్తం రోడ్డు నిండి బ్లాక్ అయ్యి అంతటా రియలేటర్లు మొత్తం ఆ చెర్లని ఆ ప్లాట్లు చేసేసి ఎటువంటి ఎక్కడ ఉన్న మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకైంది ఎటువంటి ల్యాండ్ యాక్విజిషన్ చేయకుండా రూల్స్ కు విరుద్ధంగా చేసి అట్లాంటి గత ప్రభుత్వాలలో చాలా జరగడం వల్ల అవి పబ్లిక్ ఖచ్చితంగా ఒక 10% 5% నష్టం జరగవచ్చు. కానీ 95% మందికి హైడ్రా వల్ల న్యాయం జరుగుతుంది. నగరికల్ మున్సిపాలిటీలో ఇట్లా చెరువులు కానీ ఇప్పుడు బఫర్ జోన్లో FTL ఇండ్లు కట్టుకొని కబ్జాలకి ఏమైనా గురైనాయి అన్న? కబ్జాలకు కంపల్సరీ దాదాపు గత ప్రభుత్వాలు 10 ఏళ్ళు ఉన్నప్పుడు చాలా ఆక్రమణకు గురైనాయి. చాలా దిక్కుట్ల ఒక కుంటనే చాలా మందికి ఒప్పజెప్పారు. 10 నడుస్తున్నాయి. అవన్నీ ఇక్కడ కటమించి తీసుకుపోయి అక్కడ ఇచ్చారు గత పాలకులు. మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ కాలమారు కుంట మీద ఉన్న జనాన్ని తీసుకుపోయి ఇక్కడ ఇక్కడ ఈ రోడ్డు పక్కన ఉన్న బాన్సాయిడ్ కుంటకు ఇక్కడ కుంటలు పబ్లిక్ అందరు కూర్చోబెట్టారు. వాళ్ళకు పట్టాలు కూడా ఇవ్వలేదు. పట్టాలు ఇవ్వకుండానే ఊకనే ఇల్లు కట్టుకోమని చెప్పారు. పాపం వాళ్ళని
పట్టాలు ఇచ్చి చేసినా గానీ వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టుకొని పైసలు నష్టపోతున్నారు చాలా మంది. ఇప్పుడు గవర్నమెంట్ నిర్ణయం బట్టి మీటర్లు కూడా ఇప్పుడు పట్టా ఉన్న భూమికే మీటర్లు ఇస్తున్నారు. ఇప్పుడు మార్చింది, మొత్తం రూల్ అన్ని మారిపోయినాయి. ఇంత ముందుకు ఊకనే గత ప్రభుత్వం మీటర్లు ఊకనే ఇచ్చేది అంతా. అంటే ఇప్పుడు అలాంటి కబ్జాలు ఏమన్నా ఉంటే నకరికల్ మున్సిపాలిటీలో హైడ్రా ద్వారా క్లియర్ చేసే ఛాన్స్ ఉందా? మరి అట్లా చేస్తే మీకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. హైడ్రా అనేది మనం నిర్ణయించేది కాదు, అది గవర్నమెంట్ నుంచి వచ్చేది. అది ఆ రూల్స్ ప్రకారం ఆఫీసర్లు నిర్ణయం తీసుకుంటారు. ఆఫీసర్లు ఏ విధంగా నిర్ణయం తీసుకున్న దానికి మేమంతా కట్టుబడే ఉంటాం. పథకాల విషయానికి వస్తే మీరు గవర్నమెంట్ నుంచి కొన్ని పథకాలు ఇచ్చారు, అది ఓకే. ఇంకా కొన్ని పథకాలు రావట్లేదు కదా. మహిళలకు 2500 పెన్షన్ పెంచుతామని, గ్యాస్ సబ్సిడీ పడట్లేదని, ఇంకా తులం బంగారం ఇస్తాని, ఇవన్నీ కూడా హామీలు ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఈ రోజు మీరు వార్డుల్లోకి ప్రజల్లోకి వెళ్తే ఈ విషయాల మీద మిమ్మల్ని ప్రజలు ప్రశ్నించట్లేదా? ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారు, గతంలో ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి పోయిన గవర్నమెంట్ అప్పు చేసి అప్పుల కుప్పని మీద పెట్టిపోయారు. ఈ అప్పులని వడ్డీలు కట్టుకుంటా అయినా కానీ మన జనానికి మనం ఒక మాట ఇచ్చినాం, పబ్లిక్ కి ఏ విధంగా అయితే పోయినామో అదే విధంగా ఈరోజు సన్న బియ్యము జనంలో మాత్రం ప్రతి ఒక్కరు అందరు తింటున్నారు, నేను కూడా తింటున్నాను. సన్న బియ్యము హైలైట్ అయింది, మహిళలకు ఉచిత బస్సు హైలైట్ అయింది. ఇప్పుడు గ్యాస్ కలెక్షన్లు ఖచ్చితంగా అందరికి డబ్బులు పడుతున్నాయి, కానీ కాకపోతే వాళ్ళు కొంచెం అవకతవకలు నెంబర్లు ఇవ్వడం వల్ల ఇప్పుడు వెనక ముందు పడుతూనే ఉన్నాయి. అవి ఆల్రెడీ రైతు రుణమాఫీ చేసిండు సార్. రైతు రుణమాఫీ ఎక్కగానే 1 year లోపే చేసిండు రైతు రుణమాఫీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిండు. మరియు మళ్ళా ఈ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు పెంచారు, 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. నేను మొన్ననే మా నాన్నకు కూడా గుండె హార్ట్ స్టంట్ పడ్డది, 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఐక్యాన్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు పెట్టి మా నాన్నకు ఆపరేషన్ చేయించుకొని వచ్చాను నేను. అట్లాంటి నిరుపేదలు ఆరోగ్యశ్రీ మీద 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు చాలా మంది సేవ్ అవుతారు. చాలా మంది మళ్ళా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఎల్ఓసీలు నిరంతరం ఎల్ఓసీలు ఖచ్చితంగా ప్రతి ఎవరైతే నియోజకవర్గంలో వచ్చి ఇట్లా హెల్త్ బాగాలేదంటే నిమ్స్ కు ఎల్ఓసి దగ్గరుండి ఎమ్మెల్యే గారు పిఎం మదనాన్ని పంపించి ఇమీడియట్లీ అది అయ్యిందాక ఫోన్ చేస్తూనే ఉంటారు సార్ ఎమ్మెల్యే గారు. హాస్పిటల్ ఎవరికైతే ఆపద ఉందనుకో ఇమీడియట్లీ హాస్పిటల్ కాల్ చేస్తారు. అట్లాంటివి గవర్నమెంట్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ కి అనుగుణంగా మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి నిత్యం అదే పని మీద ఉంటారు. హాస్పిటల్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అట్లా పబ్లిక్ లో ఉండి పనిచేస్తుంటారు. పథకాలు కూడా ఇచ్చిన కాడికైనా మంచి సక్సెస్ అయినాయి. అవి కూడా ఇంకా ఇవ్వాల్సినవి కూడా గవర్నమెంట్ కొద్దిగా ఇప్పుడు జూన్ లో పింఛన్లు కూడా దాదాపుగా 2 లక్షల పింఛన్లు ఇస్తాని మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇవి ఆ పింఛన్లు వస్తే చాలా మందికి ఆసరైతాయి. చాలా మంది ఇప్పుడు భర్తలు చనిపోయి వితంతులు అయ్యి చాలా మంది నిరుపేదలు చాలా మంది. అది గుర్తు పెట్టుకొని సార్ ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుపోయారు. వారు కూడా అందరి ఎమ్మెల్యేల అనుకూలంగానే రేపు జూన్ లో 2 లక్షల పింఛన్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద. ఓకేనా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ రాజకీయ ప్రస్థానం, వేముల వీరేశం గారు ఎక్కడుంటే అక్కడ ఉంటారా లేకపోతే కాంగ్రెస్ లోనే ఉంటారా? నేను పార్టీకి అయితే నేను వ్యతిరేకం కాదు. మా గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి అయితే వీరేశం ఎక్కడ ఉంటే అక్కడనే ఉంటాం మేము. పక్కా. ఒకవేళ మీ ఎమ్మెల్యే గారు ఫర్దర్ ఫ్యూచర్ లో బీఆర్ఎస్ లో పోతే సారామెట ఎక్కడ పోతే అక్కడికి. అంత అభిమానం మీకు? గతంలో కూడా మేము నేను వార్డు నెంబర్ గా ఉన్నప్పుడు కూడా మళ్ళా మేము కౌన్సిలర్ గా పోటీ చేయడానికి కూడా మాకు గత ప్రభుత్వం వాళ్ళు మాకు టికెట్ ఇవ్వలే. మేము మొదటి నుంచి అప్పుడు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఉన్నా కూడా మాకు ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే గారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చి మేము ఇండిపెండెంట్ గా వేసి మేము గెలిచినాం రెబల్ గా. సో అంటే ఇప్పుడు ఎమ్మెల్యే వీరేశం గారు ఎటు పోతే అటేనా, అటే వైపు వెళ్తారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉండిపోతారా? మా ఎమ్మెల్యే గారు ఎటు ఉంటే అటు పక్కా. సో ఈ సందర్భంగా నకరికల్ పట్టణ ప్రజలకు, మీకు వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? మా నకరికల్ పట్టణ ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఇంత మంచిగా సపోర్ట్ ఇచ్చి నేను ఎక్కడ పోయినా మంచిగా గౌరవ పదంతో చెల్లె రారా చైర్మన్ గారు అని పిలిచి మా 9వ వార్డు ప్రజలు కూడా నన్ను మా బుజ్జి చిన్న వయసులో కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చింది, చాలా మంచిగా తిరుగుతుంది, ఓపికగా తిరుగుతుందని
మా 9వ వార్డు ప్రజలైతేంది, మా నెకరకల్ పట్టణ మా మున్సిపాలిటీ ప్రజలు మొత్తం కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తారు. అందరికీ ధన్యవాదములు. అవసరమా లేడీస్ కి రాజకీయాలు అని అనుకుంటారు, సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి వాళ్ళకు ఇప్పుడు మహిళ అనేది ఒక ఒంటింటికే పరిమితం కాకుండా ఇప్పుడు అన్ని రంగాలలో ముందుండాలని ఇవాళ మన రాజకీయం పరంగా అయితేంది, వైద్య పరంగా అయితేంది, అన్ని రంగాలలో ముందుండాలని ఇవాళ మన మహిళలకు ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు రాజకీయంగా నిలబడాలంటే ప్రతి ఒక్క ఊర్లో కూడా ఎక్కువ సర్పంచ్లు కానీ చైర్పర్సన్లు కానీ అంతా లేడీస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ ప్రజల సేవ చేయడం అనేది అందరికీ కూడా దొరకదు ఇంత మంచి అవకాశం. నాకు దొరకడం నేను చాలా సంతోషం. సో లాస్ట్ రౌండ్ ఫైనల్ గా మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటారు? ఎమ్మెల్యే గారికి, పుష్పక్కకైతే పదే పదే ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎప్పుడు వాళ్ళకైతే నేనైతే రుణపడి ఉంటా. సో మీ డ్రీమ్ ఏంది మేడం? ఇప్పుడు మాకు నెకర్కల్లో ఇప్పటి వరకైతే పలాన్ శ్రీనివాసు, పలాన్ రజిత అనే పేరు అయితే మాకైతే మంచి పేరు ఉంది. ఆ పేరు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. మీ రాజకీయ ఈ యొక్క జర్నీ అనేది ఇట్లనే ముందు ముందు భవిష్యత్తులో కొనసాగుద్దా, మధ్యలో మిడిల్ డ్రాప్ అవుతా? కొనసాగుద్ది. వెనకడిగే చేసేది లేదు. వెనకడిగి అయితే వేసేది లేదు. నేను చేయకుండా నా భర్త చేస్తాడు. అధికారం ఉన్నా లేకపోయినా చేస్తాడు. సో ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి, ఇంకా మంచి పదవులు పొంది ప్రజలకు ఇంకా దగ్గరై మీ సేవలు ఇంకా విస్తీర్ణం చేయాలని మనస్ఫూర్తిగా నా యొక్క ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను.